అండి నమస్తే, నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ అరటికాయ ఫ్రై. ఈ అరటికాయ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 పచ్చి అరటికాయలని తీసుకోవాలి. ఈ అరటికాయలని అటు సైడు ఇటు సైడు కట్ చేసి చాక్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల అరటికాయ పైన ఉన్న తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలుతో ప్రెస్ చేస్తూ తీసేస్తే ఈజీగా తొక్క వచ్చేస్తుంది. ఈ విధంగానే 2 అరటికాయల తొక్కను తీసివేయాలి. ఇలా 2 అరటికాయల తొక్క తీసివేసిన తర్వాత అరటికాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ముక్కలని కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ముక్కలు కట్ చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇలా ముక్కలని ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి మనం ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టుకున్న అరటికాయ ముక్కలని ఇందులో వేసుకోవాలి. అరటికాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే బనానా ఫ్రై రెడీ అయింది. ఈ అరటికాయ వేపుడు కర్రీని అన్నంతో కానీ రసంతో కానీ ఇంకా సైడ్ డిష్గా తినొచ్చు. చూసారు కదా అరటికాయ వేపుడు ఎంత ఈజీగా చేయొచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.